ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా అలీ ఖమేనీ మరణం తరువాత ఇరాన్ ఇప్పుడు శత్రు దేశాల మీద ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ ఉంది. శత్రు దేశాలైనటువంటి అమెరికా, ఇజ్రాయెల్ మీద ఇరాన్ పగ తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇప్పుడు స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ నిజంగా స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేసిందా? అసలు నిజంగా ఇరాన్ గనక స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేసి ఉంటే ఆ స్లీపర్ సెల్స్ వల్ల ఏం ఉపయోగం, ఆ స్లీపర్ సెల్స్ ఏం చేయబోతున్నారు అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ పై బాంబు దాడులు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇరాన్ నాయకులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. టెహరాన్లోని మొత్తం 30 చోట్ల అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆయనతో పాటుగా తన భార్య, కోడలు, మనవడు కూడా చనిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కి చెందినటువంటి కీలక నేతలు చాలా మంది కూడా ప్రాణాలను అయితే కోల్పోయినారు. సో అమెరికా, ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అతను మరణించిన తర్వాత ఖచ్చితంగా శత్రు దేశాల మీద పగ తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే ఇరాన్ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు స్లీపర్ సెల్స్ని అయితే యాక్టివేట్ చేసింది. దాంతోపాటుగా అంటే ఇరాన్కి కొత్త సుప్రీం లీడర్ని కూడా ఎన్నుకున్నారు. అయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడుని ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్గా అయితే ఎన్నుకోవడం జరిగింది. స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా అలీ ఖమేనీ హత్యతో ఇరాన్ తీవ్ర ఆగ్రహావేశాలకు గురైంది. శత్రు దేశాలైనటువంటి అమెరికా, ఇజ్రాయెల్ మీద పగ తీర్చుకోవడానికి ఇప్పుడు ఇరాన్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేసినట్లుగా తెలుస్తోంది. అమెరికా మీడియా కథనం ప్రకారంగా ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి ఇరాన్ స్లీపర్ సెల్స్ దాడులు చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించినటువంటి ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్ ను అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అయితే గుర్తించడం జరిగాయి. నిఘా వర్గాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకోగలిగాయి. ప్రిలిమినరీ సిగ్నల్స్ అనాలిసిస్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఇరాన్ నుంచే వచ్చినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా భిన్నంగా ఈ సిగ్నల్స్ పలు దేశాల ద్వారా రీబ్రాడ్కాస్ట్ కావడం, అలాగే రేడియో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్లు నిరంతరం పర్యవేక్షించేటువంటి విశ్లేషకుల దృష్టిని అయితే ఆకర్షిస్తూ ఉన్నాయి. ఎన్క్రిప్టెడ్ భాషలో ఉన్నటువంటి ఈ మెసేజ్లను చదవడం అంత సులభం అయితే కాదు. డిస్క్రిప్షన్ కీ ఉన్నవారు మాత్రమే వీటిని చదవగలరు. ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్వర్క్లపై ఆధారపడకుండా, డిజిటల్ ఆధారాలు దొరకకుండా సిగ్నల్స్ పంపించడానికి ఇటువంటి కమ్యూనికేషన్ పద్ధతులను అయితే సాధారణంగా నిఘా సంస్థలు లేదా ఉగ్రవాద ముఠాలు ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా అలీ ఖమేనీ ఆయన మరణం తరువాత శత్రు దేశాలైనటువంటి అమెరికా, అలాగే ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మీద ఇరాన్ పగ తీర్చుకోవాలనేటువంటి ప్లాన్ చేయడం, ఆ ప్లాన్లో భాగంగా స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయడం. అయితే స్లీపర్ సెల్స్ వారు కొన్ని ప్రాంతాల్లో దాడులు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో వారి కదలికలను కూడా నిఘా వర్గాలు పసిగట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వారు చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తున్నాయి. అంటే వారు చేసినటువంటి వ్యూహం ఏదైతే ఉందో అది విఫలమైంది. ఆ విఫలమైనటువంటి నేపథ్యంలోనే వారు చేసినటువంటి ప్లానింగ్ అంతా కూడా బయటపడింది. నిఘా వర్గాలు వాటిని సమర్థవంతంగా అయితే అడ్డుకున్నాయి. సో వాళ్ళు వాడినటువంటి టెక్నాలజీ అయితే అత్యద్భుతంగా ఉంది. ప్రిలిమినరీ సిగ్నల్స్ అనాలిసిస్లో ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఇరాన్ నుంచే వచ్చినట్లుగా నిఘా వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే అయతుల్లా అలీ ఖమేనీ ఆయన మృతి చెందిన తర్వాత ఖచ్చితంగా ఇటు అమెరికా మీద, ఇటు ఇజ్రాయెల్ మీద ఇరాన్కి చెందినటువంటి స్లీపర్ సెల్స్ అయితే దాడి చేయాలనేటువంటి ప్రయత్నం చేశాయి. దాడి చేసి పగ తీర్చుకోవాలనుకున్నారు. కానీ వారు పన్నినటువంటి పన్నాగం ఏదైతే ఉందో, వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహం అయితే విఫలమైంది. నిఘా వర్గాలు వారిని పట్టుకోవడంతోనే ఈ విషయం అంతా కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. సో ఇరాన్ అయితే ఇప్పట్లో ఎట్టి పరిస్థితుల్లో అమెరికా అలాగే ఇజ్రాయెల్ని వదిలేటువంటి ప్రసక్తి లేదు, మేము ఖచ్చితంగా పగ తీర్చుకొని తీరుతామంటూ కూడా ఇరాన్ తెలియజేస్తుంది. మరి ఇటు అమెరికా, ఇజ్రాయెల్ దీనికి ఎటువంటి కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది మనం కొన్ని గంటలు ఎదురు చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.